తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1554 మందికి కోవిడ్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,19,224కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 43,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1554 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్లో నిన్న 4,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు పైగా చేరిందని రాష్ట కోవిడ్ నియంత్రణ విభాగం తెలియజేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో గుంటూరు జీజీహెచ్ కీలక పాత్ర పోషిస్తోందని గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ రంగనాథరాజు అన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఆయన ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారిపై వ్యాక్సిన్ పరిశోధన, పరీక్ష, సాంకేతిక పరిజ్ఞానం, సంక్రమణ, అన్వేషణ, మందులు తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారతీయ వ్యాక్సిన్ తయారీదారుల ప్రయత్నాలను ప్రధానమంత్రి అభినందించారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 87.36% చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 81,000కు పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అధికారులు సిబ్బందిని ఈ మహమ్మారి పట్ల అప్రమత్తం చేస్తూ కోవిడ్-19 సంబంధిత ముందు జాగ్రత్తలపై సందేశంతో ప్రతి అధికార సమావేశం జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఇతర దేశాలలో చిక్కుకుపోయిన వారిని వందే భారత్ మిషన్ కింద వివిధ పద్దతుల్లో 18 లక్షల మందికి పైగా భారతీయులను స్వదేశం తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. కొత్త ఢిల్లీలో నిన్న ఆయన వర్చువల్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి 7వ విడత వందే భారత్ మిషన్ ప్రారంభమైందని 18 దేశాల నుంచి 444 అంతర్జాతీయ విమానాలు నడిచాయని చెప్పారు. దేశంలో నిన్న 11,36,000కు పైగా కోవిడ్ శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,12,26,000కు పెరిగింది. రోజుకు 15 లక్షల పరీక్షల సామర్థ్యంతో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్-19 కేసులు సత్వర గుర్తింపు, ఐసోలేషన్, సమర్థమైన చికిత్స కోసం అత్యున్నత శ్రేణి పరీక్షలు దోహదం చేస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా కోవిడ్ మరణాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 10 లక్షల జనాభాకు మరణాల సంఖ్య సగటు 80గా ఉందని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఆకాశవాణి కోవిడ్ వార్తలు ఇంతటితో సమాప్తం.